పైలట్ కోర్స్ చేయడానికి కావాల్సిన అర్హతల గురించి ఇంటర్ అయిపోయి ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఇస్ మ్యాండేటరీ. పైలట్ చేయడానికి డ్యూరేషన్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ లైక్ 3 years పడుతుంది. పైలట్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది. దానికి అయ్యే ఖర్చు గురించి ఒక 25-30 lakhs లో పైలట్ అయిపోవచ్చు మ్యామ్. అది ఇంపాసిబుల్ మ్యామ్. పైలట్ అవ్వాలంటే 100కి 100% మ్యామ్. 50 to మీ దగ్గర ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంత ఎక్స్పీరియన్స్. సో ఆల్రెడీ వర్కింగ్ పైలట్స్ ఉండి అక్కడ చేస్తూ పిల్లలకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉండే గైడ్ లైన్స్ ఇస్తూ ఉండే పైలట్సే ఉంటారు. మరి లోన్స్ పరంగా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? వీఆర్ టైప్ విత్ ఫ్యూ బ్యాంక్స్ అన్నమాట. పైలట్ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, రీజన్ ఏంటి? ఫస్ట్ థింగ్ మెడికల్గా అన్ఫిట్ అవ్వడం. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్రైటీరియా అవుతుంది ఫెయిల్ అవ్వడం. ఏరో ఫాల్కన్స్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు. ఫస్ట్ మీరు జాయిన్ అవ్వండి, నేను ఎప్పుడు చెప్పాను. ముందు వచ్చి చూడండి, మా ట్రైనర్స్ని కలవండి. ట్రైనర్స్ కంటే ముందు స్టూడెంట్స్ని కలవండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. రీసెంట్గా తెలుగు వన్లో ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ నుంచి CEO దిలీప్ కుమార్ గారు పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్ టికెటింగ్, ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, ఎయిర్ కార్గో, ఇలా ఎయిర్లైన్స్కి సంబంధించిన అన్ని విషయాల గురించి మనతో మాట్లాడారు. అయితే ఈరోజు పర్టికులర్గా పైలట్ ట్రైనింగ్కి కావాల్సిన ఎలిజిబిలిటీ గురించి, ఫీ స్ట్రక్చర్ గురించి, ఇంకా మిగతా అన్ని డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాము. మనతో పాటు CEO ఆఫ్ ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీ కెప్టెన్ శరత్ చంద్ర ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. హలో మ్యామ్. నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్, థ్యాంక్స్ మ్యామ్. సో ఫస్ట్ ముందుగా నాకు పైలట్ కోర్స్ చేయడానికి కావాల్సిన అర్హతల గురించి చెప్తారా? ఓకే, షూర్. సో పైలట్ ట్రైనింగ్ చేయడానికి ఫస్ట్ ఏజ్ వచ్చేసి 17+ ఉండాలి మ్యామ్. దాని తర్వాత ఇంటర్ అయిపోయి ఎంపీసీ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఇస్ మ్యాండేటరీ. ఒకవేళ ఇన్ కేస్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కనుక లేదు అని అనుకుంటే ఈ ఆర్ట్స్ అండ్ కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు NIOS అనేది ఉంటుంది, నేషనల్ ఓపెన్ స్కూల్ అని ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని ఉంటుంది. అందులో నుంచి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కూడా తెచ్చుకొని ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అట్లీస్ట్ లైక్ 50% అగ్రిగేట్ పాస్ పర్సెంటేజ్తో ఉంటే దే కెన్ బికమ్ ఎస్ ఎ పైలట్. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మెయిన్. ఇంటర్ క్వాలిఫికేషన్ కంపల్సరీ అన్నారు. మరి బీటెక్ అయిన వాళ్ళు అప్పుడు చేయాలనుకుంటే? బీటెక్ వాళ్ళు కూడా చేయొచ్చు మ్యామ్, అట్లేం లేదు. ఉట్టి ఇంటర్ వాళ్ళని కాదు, మెజారిటీ వాళ్ళ ఏజ్ లైక్ క్రైటీరియా వచ్చేసి ఇంటర్ తర్వాత నుంచి ఎవరైనా చేయొచ్చు. ఈవెన్ బీటెక్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. బీటెక్ అయిపోయేసరికి ఎంత అవుతుంది అప్పటికి వాళ్ళకి 26, 23, 24 లాక్ ఏజ్ వరకు వస్తారు. ఇంటర్ అనుకోండి 17 years నుంచి 18 years అయిపోయేసరికి, ఎందుకంటే పైలట్ చేయడానికి డ్యూరేషన్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ లైక్ 3 years పడుతుంది. సో 2 to 3 years ఖచ్చితంగా. సో ఇప్పుడు బీటెక్ అయిపోయిన అబ్బాయి 24 నుంచి మళ్ళీ చేసుకుంటే మళ్ళీ 27 వరకు వచ్చేసి అప్పటికి జాబ్ ఆపర్చునిటీస్ ఎత్తుక్కొని ఉండేదానికంటే ఇన్ జనరల్గా ఏంటి, ఇంటర్తోనే వాళ్ళు పైలట్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయి ఓపెన్ యూనివర్సిటీలో కానీ వేరే ఏదైనా గ్రాడ్యుయేషన్ అలా చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కరెక్ట్ ఏజ్లో సెటిల్ అయిపోతారు. అండ్ జాబ్ శాలరీ ప్యాకేజ్ కూడా ఇప్పుడు ఫ్రెషర్గా స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకి శాలరీ ప్యాకేజ్ ఒక రకంగా ఉంటాయి. సేమ్ అదే ఒక 50-60 ఏజ్ ఆ టైం డ్యూరేషన్ హెల్దీగా ఫిట్ ఉన్నంత వరకు శాలరీస్ ఎక్కువ ఉంటాయి కదా. సో అందుకనే వేరియేషన్ అంతే. ఇప్పుడు ఈ పైలట్ ట్రైనింగ్లో ముందుగా ఫ్లయింగ్ బెటరా లేదా గ్రౌండ్ క్లాసా? యాక్చువల్లీ మెజారిటీ మ్యామ్ ఫస్ట్ థింగ్ చాలామంది ఏంటి అంటారంటే ఫ్లయింగ్ చేసేసేయండి, ఫ్లయింగ్ అయిపోయిన తర్వాత మెల్లగా పేపర్స్ రాసుకుందాం అనుకుంటారు. సో ఇన్ జనరల్గా మేమైతే సో యాజ్ ఎ పైలట్గా ఉన్న దాంట్లో వాట్ ఐ సజెస్ట్ మెజారిటీ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏంటి, ఖచ్చితంగా నువ్వు గ్రౌండ్ క్లాసెస్ ఫస్ట్ క్లియర్ చేసుకోండి. గ్రౌండ్ క్లాసెస్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫ్లయింగ్కి చూడండి. ఎందుకంటే ఇన్ కేస్ ఫ్లయింగ్కి వెళ్ళారు, ఓకే, ఏం నాలెడ్జ్ లేకుండా ఫ్లయింగ్కి వెళ్ళారు, ఏదైనా అనుకోకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి ఎవరికి కాల్ చేస్తారు? అట్లీస్ట్ మనకంటూ తెలియాలి కదా, బేసిక్స్ అని కూడా తెలియాలి కదా. బేసిక్స్ ఏం తెలియకుండా, వెదర్ కండిషన్స్ తెలియకుండా అసలు ఎయిర్ క్రాఫ్ట్ ఏదో నడిపేస్తున్నా అన్నట్టు కాదు కదా. ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై చేయడం చాలా ఈజీయే, కానీ అట్లీస్ట్ బేసిక్స్ కూడా తెలుసుకోకుండా అండ్ ఇంకే ఇది జస్ట్ ఊరికే ఫ్లై చేసేస్తే, ఇంకోటి ఏంటి, వీళ్ళు ఫ్లయింగ్ చేసి అయిపోయిన తర్వాత కూడా పేపర్స్ క్లియర్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో చాలామంది డబ్బులు ఖర్చు పెట్టేసుకొని పేపర్స్ అవ్వక మళ్ళీ ఆ ఫ్లయింగ్ అవర్స్ ల్యాబ్స్ అయిపోయి ఇలా చాలా ఫేసెస్ ఉన్నాయి. అందుకని మెజారిటీ వీ ప్రిఫర్ ఫస్ట్ గ్రౌండ్ క్లాసెస్ క్లియర్ చేసుకున్న తర్వాత ఫ్లయింగ్కి చూస్ చేసుకోవచ్చు. మరి కొంతమంది గ్రౌండ్ క్లాసు 30 days 45 days అంటూ ఉంటారు, ఏది నిజం? మ్యామ్ ఒక CPL గ్రౌండ్ క్లాసెస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా యాక్చువల్గా వచ్చేసి 6 subjects ఉంటాయి. ఓకే, మెట్, రెగ్స్, న్యాప్, టెక్నికల్, జనరల్, స్పెసిఫిక్ అండ్ RTR అని కూడా ఉంటాయి. 6 subjects ఉంటాయి. ఓకే, సేమ్ మన 10th క్లాస్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలా అయితే ఉన్నాయో పైలట్ దానికి కూడా 6 subjects ఉంటాయి. వీటికి వచ్చేసి 100కి 70 మార్కులు వస్తే పాస్.
ఓ 69.9 వచ్చినా కూడా ఫెయిల్. సో 100%గా 100కి 70 వస్తే నువ్వు పాస్ అయినట్టు అంతే. సో ఇప్పుడు ఇంత స్టాండర్డ్స్ పెట్టుకొని 70% నీకు పాస్ మార్కే ఇస్తున్నప్పుడు ఈజీగా నువ్వు ఒక 1 మంత్లో లేక 45 డేస్లో ఈ 6 సబ్జెక్టులు చెప్పే అంత ఇంపాసిబుల్ మ్యామ్ యాక్చువల్లీ. అన్ని ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వేరే ఎవరైనా సరే అట్లా ప్రామిస్ చేస్తున్నారంటే హైలీ ఫేక్. ఓకే, ఈజీగానే 100కి ఇప్పుడు మనకు సంవత్సరం అంతా చదువుతానే చాలామంది పాస్ అవ్వడానికి ఇంటర్ కావచ్చు, 10th కావచ్చు, బీటెక్ కావచ్చు, ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళే వాళ్ళు జనరల్ మన పాస్ పర్సెంటేజ్ వచ్చేసి ఎంత 50 మార్క్స్ ఉంటాయి, 50, 45 అంతే. దానికే ఫెయిల్ అవుతున్నారు చాలామంది. అలాంటిది 6 సబ్జెక్ట్స్ 100కి 70 మార్క్స్ ఉండేసి 45 డేస్లో ఒక 2 మంత్స్లో మేము పోర్షన్ అంతా కంప్లీట్ చేస్తామంటే ఇంపాసిబుల్ అది. సో ఇట్స్ అ ఫేక్ థింగ్. సార్ ఇప్పుడు మార్కెట్లో బ్రోకర్స్ చేసేది ఏంటి? చాలా వరకు మా బ్రోకర్స్ అని కాదు, మీడియేటర్స్, ఇట్లా సగం సగం తెలిసిన వాళ్ళు, అసలు ఏం తెలియని వాళ్ళు, దానికి సంబంధించి చదువుకొని వాళ్ళు, బేసిక్ క్వాలిఫికేషన్తో పాస్ అయ్యి ఇంటర్ డిగ్రీ ఏదో చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ రఫ్గా కొన్ని ఫ్లయింగ్ క్లబ్స్ తెలుసని, పైలట్ అవ్వడం చాలా ఈజీ అని సజెస్ట్ చేస్తూ చాలా వరకు స్టూడెంట్స్ అందరినీ కూడా, నాకు తెలిసిన ఫ్లయింగ్ క్లబ్ ఉంది, ఆ సిఎఫ్ఐ కావచ్చు, లేకుంటే ఏదో పేరు XYZ ఏదో పేరు తెలుసుకొని, ఆ సార్ నాకు తెలుసు, ఆ ఫ్లయింగ్ క్లబ్ వాళ్ళు నాకు తెలుసు, సో మీరు అనవసరంగా అటు ఇటు తిరగడం అవసరం లేదు, మీ ప్రాసెస్ కావచ్చు, మీ అడ్మిషన్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా మేమే చేసేస్తాను, చేసేసిన తర్వాత మీరు చిన్న రిఫరల్ అమౌంట్ లాగా ఉంటుంది, అది ఫస్ట్ ముందే కట్టేసేయండి, ఎందుకంటే ముందే సార్ వాళ్ళతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలని ఇవే చేస్తారు. ఇవన్నీ ఫేక్ యాక్చువల్. ఎందుకంటే చాలా వరకు ఏదైతే జీరో నాలెడ్జ్తో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఈ రిఫరల్ అమౌంట్ కోసం వాళ్ళకు వచ్చే ఒక 50,000 కావచ్చు, 50,000 ఆర్ ఎల్స్ హార్డ్లీ 1 lakh, క్లోజ్ టు 1 lakh, ఈ వచ్చే అమౌంట్ కోసం అనవసరంగా ఈ పిల్లలకు ఒక ఆశ రేపెట్టి మేమే లోన్ చేపిస్తామను, మేమే రిఫర్ చేపిస్తాము, నా పేరు చెప్పి అక్కడికి వెళ్ళి అని ముందుగా డబ్బులు తీసేసుకొని అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఎవరు ఉండరు. సో అలా చాలా వరకు అయినాయి. పాపం అమాయకమైన పేరెంట్స్ స్టూడెంట్స్ మోసపోతారు కదా. యాక్చువల్ అదే మ్యామ్, కరెక్ట్గా ఎవరి దగ్గర కన్సల్ట్ అవ్వాలి? సో ఇన్ కేస్ వాళ్ళకి అట్లా డౌట్స్ ఉన్నాయి, ఒక నిజంగా పైలట్ అవ్వాలనుకోండి మా దగ్గర రావాలని నేను ఎప్పుడు చెప్పాను, ఎందుకంటే దెర్ ఆర్ మెనీ ఫ్లయింగ్ క్లబ్స్, మెనీ ఏవియేషన్ అకాడమీస్. ఒకసారి ఎందుకంటే ఇది ఒక కెరీర్ డెవలప్మెంట్ కోసం అట్లీస్ట్ ఒక డే ఆర్ 2 days వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా సరే ఒక జెన్యున్గా ఉంది అని ఫీల్ అయిందో, లేకుంటే ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే కొన్ని అకాడమీస్కి వెళ్ళండి, చెక్ చేయండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, స్టూడెంట్ అసలు ఫ్లయింగ్ అవుతుందా, అసలు క్లాసెస్ అవుతున్నాయా, అండ్ వీళ్ళకి రెగ్యులర్గా ఎంతమంది స్టాఫ్ ఉంటారు, ఎంతమంది ట్రైనర్స్ వస్తారు, ఇవన్నీ కూడా మాట్లాడడం వల్ల స్టూడెంట్ జాయిన్ అవుతే ఇష్టం ఉంటే జాయిన్ అవుతాడు, లేదనుకోండి అవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ అట్లా ఏం తెలుసుకోకుండా ఎవరో ఏదో బయట చెప్పారు కదా అని వాళ్ళ మాటలు వినుకుంటూ వెళ్ళిపోయి డబ్బులు కట్టేసి అలా చాలామంది నాకు కాల్ చేసేవాళ్ళు, కాల్ చేసి చెప్పేవాళ్ళు, సార్ అక్కడ ఇది సో XYZ అని ఒక అకాడమీ ఎవరో ఫ్లయింగ్ క్లబ్ ఉందంట కదా సార్, అది మీకు తెలిసిన వాళ్ళదా లేకుంటే ఎవరైనా ఉందా సార్? నేను అసలు ఆ పేరే లేదు, ఆ పేరే వినలేదు, గూగుల్లో కొట్టి చూడలేదమ్మా అంటే, లేదు సార్ అతను లైసెన్స్ అంటాడు, అతను ఇది ఏఈపీస్ చూపిస్తున్నాడు, ఎయిర్పోర్ట్ ఎంట్రీ పర్మిట్ పాసెస్ చూపిస్తున్నాడు, ఇలా చూపించి చెప్పేసరికి మా పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఏంటి ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు మ్యామ్. సో వాళ్ళకి అంత తెలియదు మా అబ్బాయి పైలట్ అవ్వాలి చెప్పుకోవాలని గొప్పగా చెప్పుకోవడానికి, లేకుంటే పాపం దే హ్యావ్ ఎ ప్యాషన్. సో వీళ్ళు ఏంటి వాళ్ళ పొలం ఇలా చాలా వరకు బ్రోకర్స్ కానీ అసలు ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు. అంతేందుకు మ్యామ్ నేను కొంతమందిని చూశాను, లైక్ అంటే విన్నాను, ఐ డెంట్ మీట్ దెమ్ పర్సనలీ. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నన్ను కలవాలి అంటే వాళ్ళని ఎగ్జాంపుల్ వాళ్ళని కలవాలనుకోండి, వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవడానికి 10,000 కట్టాలంట. సో ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను నీతో మాట్లాడాలంటే నువ్వు ముందు నాకు 10,000 ఫోన్పే కానీ గూగుల్ పే చేస్తే అప్పుడు నేను నీకు డీటెయిల్స్ అనేది చెప్తాను. సో దాన్ని బట్టి నేను మళ్ళీ సజెస్ట్ చేస్తే మళ్ళీ నీకు రిఫరల్ అమౌంట్ నువ్వు నాకు ఇవ్వాలి. అరే ఒక స్టూడెంట్ చదువుకోవాలి నేర్చుకోవాలంటే ఇంత జరగాల. సో ఇది చాలా వరకు తప్పు యాక్చువల్లీ, చాలామంది చేస్తున్నారు, మెల్లమెల్లగా అందరూ బయటకు వస్తారు. అంతే. పైలట్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది, దానికి అయ్యే ఖర్చు గురించి ఒక 25-30 lakhsలో పైలట్ అయిపోవచ్చా? మ్యామ్ అది ఇంపాసిబుల్ మ్యామ్, ఖచ్చితంగా అది 100కి 100%. పైలట్ అవ్వాలంటే 100కి 100% మ్యామ్ 50 to 70 lakhs ఖచ్చితంగా అవుతుంది. ఇంతకంటే తక్కువ అవుతుందా లేదని కాదు, ముందు ఫస్ట్ మెంటల్లీ మనం 70 lakhs అవుతుంది అని ప్రిపేర్ అయితేనే పైలట్ ట్రైనింగ్కి రండి. లేదు కాదు అనుకుంటే ఇన్ కేస్ మీరు చెక్ చేయాలి అని అనుకుంటే ఫ్లయింగ్ క్లబ్స్కి వెళ్ళండి,
అక్కడ కనుక్కోండి, ఇండియాలో ఉన్నాయి కొన్ని అండ్ అబ్రాడ్లో కూడా ఉన్నాయి. సో కొన్ని ఫ్లయింగ్ క్లబ్స్ కొంచెం స్లైట్ వేరియేషన్ ఉంటుంది అంతే తప్ప ఖచ్చితంగా పైలట్ అవ్వాలంటే 50 నుంచి 70 లక్షలు ఖచ్చితంగా అవుతుంది. ఇది అవ్వదు 20 లక్షలు 30 లక్షలు అన్నాడంటే అది ఫేక్. చాలా ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతున్నారు సార్. చాలా మంది నమ్ముకొని ఉంటారు కదా మ్యామ్. ఎందుకంటే చాలా మంది ఏంటి పాపం వాళ్ళ పొలం లేకపోతే వాళ్ళకి ఉన్న నెసెసిటీ బట్టి మా అబ్బాయిని పైలట్ చేయాలి అని అనుకున్న దాన్ని బట్టి ఎంతో మంది వస్తుంటారు. సో వచ్చిన వాళ్ళందరూ కూడా మోసపోతున్నారు. మోసపోయి అనవసరంగా ఆ మీడియేటర్కి ఇచ్చే 10,000 అతను అమ్మో సార్తో మాట్లాడాలంటే మనం 10,000 ఇవ్వాలంటే ఆ సార్ ఎంత గొప్పవాడు ఈ ఫీలింగ్ అవుతుంది అమాయకులు. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ బెటర్ అంటారా, ఆఫ్లైన్ క్లాసులు బెటర్ అంటారా? మ్యామ్ ఒకటి చిన్న అంతకుముందు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ప్రొవర్బ్స్ అంటే సామెతలు అంత ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ. సో పాతకాలం అంటుంటారు గురువు లేని విద్య ఎందుకు పనికిరంది అని అంటుంటారు కదా. సో అలానే ఇప్పుడు నేను ఆన్లైన్లో చూసి నేర్చుకొని యూట్యూబ్లో క్లాసెస్ విని ఎంతవరకు అని నేర్చుకుంటారు మ్యామ్. అండ్ కరోనా వచ్చినప్పటి నుంచి కదా వీళ్ళకి ఇది ఆన్లైన్లో కానీ ఇది యూట్యూబ్లో చూడడం కావచ్చు ఇలా జరుగుతుంది జూమ్ మీటింగ్స్లో. అలా అంతకుముందు చేస్తున్నప్పుడైతే ప్రతి ఒక్కరు క్లాస్కి రావాల్సిందే కదా. క్లాస్కి వచ్చి సార్ మాట్లాడాల్సిందే, సార్తో ఇంటరాక్ట్ అవ్వాల్సిందే, ఫిజికల్గా సార్ ఎగ్జామ్ కావచ్చు హోంవర్క్స్ కావచ్చు అన్నీ కూడా చెప్పి ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉన్నా కూడా సార్లతో మేడంతో మాట్లాడుతుండి ఆ ర్యాపో. అండ్ ఇంకోటి ఏంటి నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా సేమ్ అదే ఏం అంబిషన్తో ఒక పైలట్ అవ్వాలి, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మనమే తోపుతురమని మనం ఇంట్లో అనుకోవచ్చు, కానీ మనకంటే చాలా వాళ్ళు ఉన్నారు కదా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంటుంది 100% కదా. సో మెజారిటీ వీ ప్రిఫర్ అండ్ ఐ సే దట్ ఆఫ్లైన్ ఈజ్ వెరీ గుడ్ మ్యామ్. సో ఆన్లైన్లో వచ్చి ఆన్లైన్లో పెట్టి చూసుకొని బఫర్ అవుతూ చూసుకోవడం అందులోనూ పైలట్ కోర్స్ అంటే ఈజ్ నాట్ దట్ ఈజీ. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో ఇట్ ఈస్ గుడ్ టు గో విత్ ఆఫ్లైన్. సార్ ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మీ ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? ఒకటైతే ఫస్ట్ థింగ్ ఒక జనరల్ కౌన్సిలింగ్ ఇస్తాం మ్యామ్. ఓకే ఇది ప్యాకేజ్ అని కాదు, ఒక వన్ టైప్ ఆఫ్ గైడ్ లైన్స్. ఓకే సో ఫస్ట్ వచ్చేసి ఒక జనరల్ కౌన్సిలింగ్ ఇస్తాం. అసలు ఎందుకు జాయిన్ అవ్వాలని, మీ క్యాపబిలిటీ ఉందా, పర్సంటేజ్ ఉందా అన్నీ కూడా మా టీం వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఫస్ట్ మేమేం చేస్తాము, నేను పైలట్ అవ్వాలని చాలామంది పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ కూడా జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇతను అవుతాడా లేదా అని ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఫస్ట్ థింగ్ ఏంటి మా తరపు నుంచి ఏముండదు. సో వీఆర్ లైక్ డీజీసీఏ అని ఉంటుంది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో ఒక పైలట్ అవ్వాలంటే ఖచ్చితంగా నాకు తెలిసి అండ్ బెస్ట్ థింగ్స్ ఏంటి మెడికల్గా ఫిట్ ఉండాలి. నేను బాగున్నాను, నేను మెడికల్గా ఉన్నానని ఎంతమంది ఎన్ని అనుకున్నా కూడా డీజీసీఏ వాళ్ళు సర్టిఫై చేసి ఇస్తేనే దెన్ ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ టు కన్సిడర్ హిజ్ అడ్మిషన్. ఓకే సో మా దగ్గర రాగానే ఫస్ట్ మేము ఏం చేస్తాము, అతను కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మేము డీజీసీ క్లాస్ 2 మెడికల్ చేపిస్తాం. మెడికల్గా ఫిట్ ఉన్నాడు బాగుంది అనుకున్న తర్వాత గ్రౌండ్ క్లాసెస్ వచ్చేసి మా దగ్గర 6 సబ్జెక్ట్స్ అన్ని ట్రైనింగ్ ఇస్తాం. 6 సబ్జెక్ట్స్ కూడా ఇచ్చే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వర్కింగ్ పైలట్స్తో పాటు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఒక 5-10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉండి అండ్ ఇంకోటి ఏంటి ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయిన పైలట్స్ వాళ్ళ గైడ్లైన్స్ వాళ్ళు కూడా గెస్ట్ లెక్చర్స్ వచ్చి ఇస్తూ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి అయిపోయిన తర్వాత గ్రౌండ్ క్లాసెస్ వచ్చేసి ఓవరాల్గా 6 to 8 months వరకు ఉంటుంది. గ్రౌండ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత వెన్ హీస్ డన్ విత్ ద పేపర్స్ 99.9% మా దగ్గర వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా మ్యాక్సిమం ఫస్ట్ అటెంప్ట్ కల్లా పేపర్స్ అయిపోవాల్సింది. ఓకే మేమే కన్సిడర్ చేపిస్తాము, మేమే చదివిపిస్తాము అన్నీ చేసి దాంతోపాటు ఏంటి ఈ పేపర్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు కంప్యూటర్ నెంబర్ అనేది ఒకటి మ్యాండేటరీ. ఓకే సో అంటే ఏంటి ఒక హాల్ టికెట్ నెంబర్ లాంటిది. ఆ కంప్యూటర్ నెంబర్ కూడా మేమే వెరిఫికేషన్స్తో పోలీస్ వెరిఫికేషన్ కావచ్చు ఎటువంటి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని అన్ని కూడా హెల్ప్ అవుట్ చేసి ఒక స్టూడెంట్కి ఏంటి ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అతనికి వచ్చేసి మెడికల్ చేయించి కంప్యూటర్ నెంబర్ అప్లై చేయించి పేపర్స్ క్లియర్ చేయించి దాని తర్వాత స్టూడెంట్ ఫీజిబిలిటీ బట్టి సో అతను ఎక్కడ ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, ఇండియాలో ఫ్లయింగ్ చేయాలనుకుంటే ఇండియాలో చేపిస్తాము, లేదా అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్ ఎక్కడ అంటే అక్కడికి పంపిస్తాము. అయిపోయి అంత వచ్చిన తర్వాత ఇన్ కేస్ ఎయిర్లైన్ ప్రిపరేషన్స్ కావచ్చు, నెక్స్ట్ ఏదైనా టైప్ రేటింగ్కి కావచ్చు, ఎవ్రీథింగ్ ఒక కన్సిడరేషన్ ఏంటంటే మా దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇఫ్ హీఈస్ రియల్లీ సీరియస్ అబౌట్ హిజ్ కెరీర్ ఖచ్చితంగా నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను సార్ ఒక గైడ్లైన్స్ ఇవ్వండి హెల్ప్ అవుట్ చేయండి అనుకుంటే 100% పైలట్ అయ్యే వరకు మేమందరం సపోర్ట్ చేస్తాము. దిస్ ఇస్ సింపుల్. సరే మీ దగ్గర ట్రైనర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మీరు అనిపెట్టుకున్నారు? తప్పకుండా మ్యామ్. ఎందుకంటే ఫ్రెష్గా పాస్ అయిపోయి ఉన్న వాళ్ళని కాకుండా ఒక 5-10 years ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ ఇంకోటి ఎలాగైనా సరే ఇది
రిటైర్డ్ పైలట్స్ గైడ్లైన్స్తో వచ్చి ఉండి, ఎందుకంటే కొంచెం కొత్త వాళ్ళు అండ్ మరీ రీసెంట్ పాస్అవుట్స్ అట్లా కాకుండా ఆల్రెడీ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న వాళ్ళు అనుకోండి, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు అన్న ఇన్స్ట్రక్టర్ నాకు అవసరం లేదు. సో ఆల్రెడీ వర్కింగ్ పైలట్స్ ఉండి అక్కడ చేస్తూ పిల్లలకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉండి గైడ్లైన్స్ ఇస్తూ ఉండే పైలట్సే ఉంటారు మెజారిటీ. ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? మినిమం 5-10 ఇయర్స్ ఖచ్చితంగా 5-10 ఇయర్స్ నుంచి ఆల్రెడీ వాళ్ళు అదే ఫీల్డ్లో ఉండి జాబ్ చేస్తూ ఉండి లక్షల జీతాలు తీసుకుంటూ స్టూడెంట్స్కి బెనిఫిట్గా చేయాలి అనే ఆ ఒక కాస్తోనే ఎక్కడెక్కడ వర్కింగ్ పైలట్స్ కావచ్చు, గెస్ట్ లెక్చర్స్ కోసము అందరు కూడా ఎవ్రీబడి ఈజ్ హోల్డర్, లైసెన్స్ హోల్డర్స్ వాళ్ళే వచ్చి క్లాసెస్ చెప్తారు. సార్ మీ దగ్గర స్టడీ అవర్స్ ఉంటాయా? క్లాస్ టైమింగ్స్ అవి వాటి గురించి చెప్తారా? ఓకే, యాక్చువల్లీ ఏంటంటే మ్యామ్ చాలామంది మీ దగ్గర స్టడీ అవర్స్ ఉంటాయా అని అంటుంటారు. ఖచ్చితంగా మన దగ్గర అయితే ఉంటాయి మ్యామ్. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటాయి. వాట్ స్టడీ అవర్స్? స్టడీ అవర్స్తో పాటు క్లాసెస్. ఓకే. సో ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. సో మార్నింగ్ 10 o'clockకే స్టూడెంట్ వస్తే మళ్ళీ 5:30, 6 o'clockకే బయటకు వెళ్ళాలి. ఇన్ కేస్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, అది 6:30 కాస్త 7:30, 8 వరకు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇంత కాన్సన్ట్రేషన్గా నువ్వు చదువుకుంటేనే నీ పేపర్స్ క్లియర్ అవుతాయి. అదే నువ్వు ఆడుతూ పాడుతూ 2 గంటలు వచ్చేసి క్లాస్కి బయట సినిమాకని వెళ్ళి మళ్ళీ వచ్చేసి సార్ మళ్ళీ నేను పేపర్స్ క్లియర్ కావలేదు అంటే అట్లా ఒకసారి మా దగ్గర జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా తను 100%గా క్లియర్ అయితేనే బయటికి వెళ్ళాలి. మాకు అర్థమైపోయిందిలేండి, మీరు ఇందాక 69 వచ్చినా పాస్ చేయము, 70 రావాల్సిందే అంటే 70 పాస్ మార్క్. 69 నేను పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది డీజీసీఏ వాళ్ళు కదా, వాళ్ళు పెట్టిన మార్క్సే అది 70 వస్తేనే పాస్ అనమాట. అలా అంత టఫ్గా మీరు ఉన్నప్పుడు ఆ మాత్రం చదువుకోవాలి అంతే మ్యామ్. అండ్ చాలా మంది అంటుంటారు స్టడీ అవర్స్ ఏంటి, మా పిల్లలు ఏమైనా చిన్న పిల్లల, మేము ఇంత డబ్బులు ఫీజులు కట్టుకుంటూ మా పిల్లడు పైలట్ కాబోతున్నాడు మీరు చెప్పింది వినాలా అంటే, మా దగ్గర అయితే సింపుల్ కాన్సెప్ట్ మ్యామ్. మీ పిల్లోడు ఎవరు లైక్ ఎంత పెద్ద వాళ్ళైనా సరే లైక్ ఆల్రెడీ దే ఆర్ వెరీ గుడ్ ఫైనాన్షియల్ కావచ్చు, అన్ని విధాలుగా అన్ని బాగున్నా కూడా మా దగ్గర మాత్రం ఒక స్టూడెంట్ అంతే. సో అందరిలాగా ఒక స్టూడెంట్ మేము చెప్పినట్టుగా ఉండాలి, చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఓవరాల్గా ఇప్పుడు ఆ స్టూడెంట్ రిజల్ట్ రాలేదనుకోండి, ఎవరిని అడుగుతారు? మిమ్మల్ని అడుగుతారు ఖచ్చితంగా. సో సేమ్ అదే రకంగా మా దగ్గర ఎలా ఉంటుంది, పొద్దున 10 o'clock రావాలి, 5:30కి వెళ్ళిపోవాలి. ఇన్ కేస్ లీవ్ ఒకవేళ రావట్లేదు అనుకుంటే ముందుగానే మాకు ప్రయర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాల్ చేసి నేను రావట్లేదంటే అలా కుదరదు, మళ్ళీ ఈమెయిల్ చేయాల్సిందే. ఈమెయిల్ చేసి మళ్ళీ మా టీం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తారు. కాల్ చేసి వెరిఫికేషన్ చేస్తారు. ఎందుకంటే ఎంతోమంది నమ్మకంతో వస్తారు మ్యామ్, బయట నుంచి కావచ్చు, పైలట్ చేస్తున్నాను కాబట్టి ఒక ఫుల్ జోష్లో ఉంటారు. సో హైదరాబాద్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, హైదరాబాద్గా బెంగళూరులో కూడా అట్లా ఉన్నవాళ్ళు. సో వచ్చేంటి వీళ్ళు క్లాసెస్కి అని చెప్పి క్లాసెస్కి రాకుండా బయట తిరుగుతూ అలా చేస్తున్నారు అనుకోండి, పాపం పేరెంట్స్ ఎంతో కష్టపడి డబ్బులు పంపించుంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకేం తెలియకుండా రిజల్ట్ వచ్చే టైంకి సింపుల్గా ఏమంటారు, సార్ మేము మిమ్మల్ని చూసాము, మేము ఏరో ఫాల్కన్స్ బాగుందని వచ్చాము, మా పిల్లడు క్లియర్ అవ్వట్లేదండి. అప్పుడేంటి, సో ఇవన్నీ ప్రాసెస్కి అంత స్ట్రిక్ట్గా ఉన్నాం కాబట్టి 100% మంది ఖచ్చితంగా పాస్ రేట్ ఉంది. సార్ పైలట్ కోర్స్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నారు, మరి లోన్స్ పరంగా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? తప్పకుండా చేస్తాం మ్యామ్. ప్రతి స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా వీఆర్ టైఅప్ విత్ ఫ్యూ బ్యాంక్స్ అనమాట. సో బయట ఉండే ఇంట్రెస్ట్ రేట్ కంటే కూడా మన స్టూడెంట్స్కి ఏదైతే ఉందో కొంచెం చూసి తక్కువ అయ్యేటట్టుగానే మేము మాట్లాడి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో బ్యాంక్ సర్వీసెస్తో మాతో టైఅప్ అయి ఉన్నారు. సో ప్రతి స్టూడెంట్కి ఖచ్చితంగా అతని క్రైటీరియా కావచ్చు, అసలు ఎలా లోన్ ప్రాసెస్, ఏ డాక్యుమెంటేషన్స్ కావాలి అండ్ ఫ్లయింగ్కి ఎటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మా టీం వాళ్ళు ఉన్నారు, విల్ సపోర్ట్ దెమ్. సో ఖచ్చితంగా మ్యాక్సిమం వచ్చేటట్టే చేస్తారు. అంటే అసలు ఏం క్రైటీరియా లేకుండా కూడా రావాలి అంటే అది నేను కాదు, బ్యాంక్ వాళ్ళు కాబట్టి. సో డిపెండ్స్ అనమాట. సో వీఆర్ ఆల్రెడీ టైఅప్. ఫ్లయింగ్ ఎక్కడ బాగుంటుంది అంటారు సార్? అసలు అది ఏదైనా ఫ్లయింగ్ క్లబ్స్తో మీ టైఅప్ అయి ఉన్నారా? యాక్చువల్లీ మ్యామ్ ఫ్లయింగ్ ఎక్కడ బాగుంటుందని కాదు, ఫ్లయింగ్ అంటేనే బాగుంటుంది. ఓకే ఓకే. సో మన కార్ నడిపిన దానికంటే కూడా ఎయిర్ క్రాఫ్ట్ నడపడం చాలా ఈజీ, ఒక ఇంట్రెస్ట్గా ప్యాషన్గా ఉంటే. ఓకే, డిసిప్లిన్ హార్డ్ వర్క్తో పాటు ఉంటే నిజంగా ఎయిర్ క్రాఫ్ట్ నడపడం చాలా ఈజీ. అంటే మరి చాలామంది అనుకుంటారు అంత ఈజీ అయితే ఇంత ఎందుకు, చాలామంది అవ్వదు. అంటే ఇన్ జనరల్గా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇట్ లుక్స్ లైక్ ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ వెరీ గుడ్, ఫైన్. సో వీఆర్ ఆల్రెడీ టైఅప్, ఇండియాలో కూడా టైఅప్స్తో ఉన్నాము. ఆల్మోస్ట్ లైక్ 50+ ఎయిర్లైన్ ఫ్లయింగ్ క్లబ్స్తో టైఅప్ అన్నాము, అంటే లైక్ ఏవియేషన్ ఫ్లయింగ్ క్లబ్స్తో. సో ఇండియాలో ఉన్నాయి అండ్ సేమ్ అదే రకంగా అబ్రాడ్ కంట్రీస్లో కూడా ఉన్నాయి. అబ్రాడ్ కంట్రీస్లో వచ్చేసి మాకు యుఎస్, న్యూజిలాండ్, కెనడా, సౌత్ ఆఫ్రికా
అండ్ యూరోప్ అండ్ దాంతోపాటు ఈ మధ్య ఈజిప్ట్, ఫిలిపైన్స్ ఇలా. సో ఈ ప్రతిదీ కూడా మేము టైప్ ఉన్న అకాడమీస్ కావచ్చు, ఆ ఫ్లయింగ్ క్లబ్స్ అన్నీ కూడా వాంటెడ్గా లైక్ వీ హ్యావ్ సెంట్ అవర్ టీమ్ పీపుల్ టు విజిట్. సో మా వాళ్ళు వెళ్ళి చూశారు, బాగుంది. అండ్ ఇంకోటి ఏంటి, నేను మెజారిటీగా ఎక్కువ శాతం అనుకుంది, ఎవరైతే మా పిల్లలు లైక్ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మన మీద నమ్మకం పెట్టుకుని ఒక ఫ్లయింగ్ క్లబ్కి వస్తున్నారు. నా మెయిన్ మోటో వచ్చేసి ఏంటి, ఎక్కడైనా సరే ఫ్లయింగ్ క్లబ్ మన మీద నమ్మకంతో వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏంటి, వాళ్ళ ఆఫీస్ రిలేటెడ్ ఏదో ఒకటి ఇండియాలో ఉండాలి. ఇండియాలో లేకుండా ఉన్న ఫ్లయింగ్ క్లబ్స్ ఏది కూడా వద్దని అనుకున్నాను. ఎందుకంటే ఇన్ కేస్ వర్స్ట్ కండిషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మ్యామ్, ఎవరికైనా కాల్ చేస్తారు, పేరెంట్స్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే. ప్రాబ్లం వస్తుందేమో అని కాదు, ఇన్ కేస్ వస్తే ఆ సైడ్ కూడా ఆలోచించాలి. సో అట్లా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి కాల్ చేయాలి? సో ఇన్ కేస్ ఇప్పుడు మా దగ్గర కాల్ చేశారు, కాల్ చేసి ఇమీడియట్గా మేము ఆ సొల్యూషన్ అనేది తీయకుండా, అవునా నేను ఎక్కడి నుంచో కనుక్కొని మళ్ళీ XYZ నుంచి కనుక్కొని వాళ్ళ నెంబర్ ఇలా ఉండకుండా, మా స్టూడెంట్స్ సేఫ్టీ కోసం ఒకటే ఒక కాన్సెప్ట్ మ్యామ్, ఒక 2 months 3 months లేట్ అయినా పర్లేదు, కానీ సేఫ్టీ అండ్ సెక్యూర్డ్గా ఉన్న ప్లేస్కి వెళ్ళి దాంతోపాటు ఏంటి ఫాస్ట్గా ఫ్లయింగ్ అయ్యేటట్టుగానే ఆ ఫ్లయింగ్ క్లబ్స్ అనేవి ఉన్నాయి. అక్కడ కూడా మేము ఏం చూస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ అకామిడేషన్ ఉందా లేదా, సేఫ్గా ఉండగలుగుతాడా, అసలు ఎంతమంది ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, అండ్ CFIs ఎంతమంది, AFIs ఎంతమంది, ఒక ఇన్స్ట్రక్టర్ ఎంతమంది స్టూడెంట్స్ని అలోకేట్ చేస్తాడు, సేమ్ అదే రకంగా ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అండ్ టైం డ్యూరేషన్ ఎంత అవుతుంది. ఇన్ కేస్ టైం డ్యూరేషన్ ఒకవేళ పెరిగింది అనుకోండి, వెదర్ కండిషన్స్ బట్టి ఏదైనా ఫ్లైట్ డిలే అయింది అనుకోండి, ఒక 2 నెలలు లేట్ అయింది, ఆ 2 నెలలు మనమే బేర్ చేసుకుంటూ మనమే ఉండాలా, లేకుంటే ఆల్రెడీ మనం ఒక ప్యాకేజ్ లాగా కావచ్చు, ఒక CPL కంప్లీట్ కోర్స్ లాగా తీసుకున్నాము, అకాడమీ వాళ్ళే బేర్ చేస్తారా. సో ఓవరాల్గా అన్నీ చెక్ చేసుకొని స్టూడెంట్ సేఫ్టీ ఉండి అతను వచ్చేటట్టుగానే ఉంటుంది తప్ప ఏదో వచ్చేసాడు పంపించేసాను అట్లా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి, మన తరపు నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ బయట మార్కెట్ ప్రైస్ కంటే కూడా మన స్టూడెంట్స్ తక్కువ ఉంటేనే కదా. ఇంకోటి ఏంటి, అలా ఉండాలి అని కోరి ఇవన్నీ చెక్ చేసుకొని బాగుంది అనుకుంటేనే పంపిస్తాం. ఎన్ని రకాలు ఆలోచించారు పేరెంట్స్ ఆలోచిస్తే ఒక 2-3 రకాలు ఆలోచించవచ్చు. ఏరో ఫాల్కన్స్ వాళ్ళు ఆ నుంచి ఆహా వరకు ఆలోచిస్తున్నారు. అంతే కదా మ్యామ్, అందరూ వచ్చి అందరూ పైలట్స్ అయ్యి అంతా ఉంటే మనకే కదా మ్యామ్ గొప్ప. అందుకే ఏరో ఫాల్కన్స్ ఈజ్ మోస్ట్ ట్రస్టెడ్ ట్రైనింగ్ అకాడమీ. CPL తర్వాత టైప్ రేటింగ్ అవసరమా సార్? మ్యామ్ ఒకటేంటంటే ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నట్టుగా 50 to 70 lakhs. ఓకే, టైప్ రేటింగ్ అవసరమా అంటే కొంతమంది స్టూడెంట్స్ కన్వీనియంట్ బట్టి వాళ్ళు చేసుకుంటుంటారు. సో ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటే టైప్ రేటింగ్ చేస్తారు. సో టైప్ రేటింగ్కి లైక్ కమర్షియల్ పైలట్ లైసెన్స్కి చిన్న స్లైట్ డిఫరెన్స్. ఒకటేంటి, వీళ్ళు చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ముందు నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, దాని మీద 200 hours ఫ్లయింగ్ ఎంత అయిపోయిన తర్వాత లైసెన్స్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు టైప్ రేటింగ్ అనేది ఏంటి, పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ మల్టీ ఇంజిన్స్ లైక్ ఎయిర్ బస్ కావచ్చు, బోయింగ్ కావచ్చు, ATR కావచ్చు, 737 ఇలాంటివి ఉన్నవన్నీ వాటి మీద ట్రైనింగ్ అవుతారు. సో ఇన్ జనరల్గా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వడానికి చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ముందు లైసెన్స్ వచ్చిన తర్వాత అప్గ్రేడ్ వర్షన్స్ లాగా. సో వీళ్ళు ఈ లైసెన్స్ తెచ్చుకోవడానికి లైక్ టైప్ రైటింగ్ చేయడం వల్ల కొన్ని ఎయిర్లైన్స్ ఏంటి ముందుగానే ఆఫర్ చేస్తున్నాయి, మేమే మీకు టైప్ రైటింగ్ నేర్పిస్తాము, ఓకే మీరు వచ్చేసి మాతో బాండ్ సైన్ చేసుకొని మాతో పాటు కంటిన్యూ చేసుకుంటే మీ శాలరీస్ దాన్ని బట్టి డిరెక్షన్లకి ఇలా దే హ్యావ్ దేర్ ఓన్ టర్మ్స్ అలా. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ కనుక ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు చేయగలుగుతాను అనుకుంటే ఇట్ ఈస్ గుడ్ టు డూ ఫర్ ద టైప్ రైటింగ్. లేదు సార్ నాకు అంత లేదంటే ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా టైప్ రైటింగ్ లేకుండా కూడా చాలామంది ఇండిగో ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ వీళ్ళు కూడా రీసెంట్గా రిక్వైర్మెంట్స్ పడ్డాయి. సో ఇట్ డిపెండ్స్, ముందుగానే మనం ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుంటుంది అని, అంతేగాని ఇట్ ఈస్ నాట్ దట్ నేను చెప్పాను కాబట్టి చేయనని కాదు, ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ అంతే. సార్ జనరల్గా పైలట్ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి, రీజన్ ఏంటి మ్యామ్? ఎక్కువ శాతం స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి ఒకటే ఒక రీజన్ మ్యామ్, ఒకటి కాదు, వీ హ్యావ్ లైక్ మల్టిపుల్ థింగ్స్. సో ఒకటి వచ్చేసి ఫస్ట్ థింగ్ మెడికల్గా అన్ఫిట్ అవ్వడం. ఓకే, ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్రైటీరియా అవుతుంది ఫెయిల్ అవ్వడానికి. సో వీళ్ళు ఏంటి పైలట్ ట్రైనింగ్ చేస్తున్న ఒక జోష్తో ఇష్టం వచ్చినట్టు తిరగడము, బండ్లు కానీ కార్లు కానీ నడుపుకుంటూ ఉండడము, అండ్ కొంతమంది ఇన్ కేస్ ఆఫ్ అక్కడ పరిచయపోతారు ఫ్రెండ్స్ కావచ్చు. సో అండ్ పేరెంట్స్కి దూరంగా రావడం వల్ల నెగ్లిజెన్స్ చేసుకుని వాళ్ళ హెల్త్ పాడు చేసుకోవడం, ఇది ఒకటి ఫస్ట్ థింగ్. రెండో రీజన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్గా ఒక ప్యాషన్, ఒక డెడికేషన్, ఒక హార్డ్ వర్క్ లేకుండా పేపర్స్, గ్రౌండ్ పేపర్స్ రాస్తూ ఉంటారు, CPL గ్రౌండ్ పేపర్స్. అవి 1 year అయినా కూడా పేపర్స్ క్లియర్ అవ్వవు.
2 ఇయర్స్ అయినా కూడా క్లియర్ అవ్వవు. సో ఇలా అవ్వడం వల్ల ఎక్కువ శాతం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వీళ్ళు ఉండి నా వల్ల కాదేమో, ఎందుకంటే ఇది అంత వేరే కంపారబుల్గా వేరే కోర్సెస్ లాగా బీటెక్ లాగా 4 ఇయర్స్ కంపల్సరీగా 4 ఇయర్స్లో అయిపోతుంది అని కాదు. సిపిఎల్ ఈ సంథింగ్ దట్ ఇట్ టేక్స్ ఫ్రమ్ 18 months టు ఇట్ టేక్స్ లైక్ 36 months వరకు. సో నీ కన్వీనియంట్ నీ క్యాపబిలిటీ బట్టి పేపర్స్ అవ్వచ్చు, ఫ్లయింగ్ అవ్వచ్చు, ఏదైనా అవుతుంది. సో యూ కెనాట్ ఈజీలీ జడ్జ్. సో ఒకటేంటిది, ఫస్ట్ థింగ్ మెడికల్గా అన్ఫిట్ అవ్వడానికి కారణము మెడికల్ అన్ఫిట్ అవుతే ఒకటి, నెక్స్ట్ వచ్చేసి పేపర్స్ క్లియర్ చేయకుండా, ఇంకొకటి మేజర్ ఇవన్నీ కూడా ఏం ప్రాబ్లం లేకుండా అయితే 99.9% ఒక స్టూడెంట్ కనుక పేపర్స్ క్లియర్ చేసుకున్నాడు, హీ హిమ్సెల్ఫ్ హీస్ డన్ విత్ హిస్ పేపర్స్ 70 marks అన్ని పేపర్స్ వచ్చేసి పేపర్స్ అన్ని క్లియర్ చేసుకున్నాడు అంటేనే ఖచ్చితంగా అతను పైలట్ అవుతాడు. దెర్ ఇస్ నో డౌట్. ఇంకా ఇంత కాన్సన్ట్రేషన్గా, ఇంత డెడికేషన్గా, ఇంత పేషెన్స్గా చేసి పేపర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పైలట్ అవుతాడు. ఆ 1% ఉంది కదా, పైలట్ ఈ పేపర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్లయింగ్ స్టార్ట్ చేయాలి. ఫ్లయింగ్ స్టార్ట్ చేయడానికి ఫైనాన్షియల్గా ఇమ్మీడియట్ ఫండ్స్ రావాలి. సో అక్కడ 1% పేరెంట్స్ డబ్బులు అరేంజ్ చేసుకోకపోవడం వల్ల ఇంకొకటి వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఇక్కడ నుంచి చాలామంది ఏంటి, లేదులే నాన్న అంత పెట్టుకోలేము, వద్దులేరా అని చాలా వరకు డ్రాప్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. సో ఇదొకటి ఎక్కువ శాతం అవుతుంది. ఒకటేమో మెడికల్గా అన్ఫిట్ అవ్వడం, అది మనం ఏం చేయలేం. మెడికల్ అన్ఫిట్ ఇట్ డిపెండ్స్. సేమ్ దాని తర్వాత ఏంటి, అనుకోకుండా పేపర్స్ అసలు క్లియర్ చేయకుండా, వాళ్ళకి అంత డెడికేషన్ సీరియస్నెస్ లేకుండా. మూడోది ఈ రెండింటికంటే కూడా ఎక్కువ ఏంటి, సీరియస్గా స్టార్టింగ్ నుంచి గ్రౌండ్ పేపర్స్ అంతా కూడా క్లియర్ చేసుకొని బాగా ప్రిపేర్ అయి ఉన్న టైంలో పేరెంట్స్ ఏం చేస్తారు, ఆ టైంలో మనకు ఫండ్స్ దొరకలేదనో, లోన్ రావట్లేదనో, సో అందుకని ఎక్కువ శాతం మేము మా దగ్గరకు వచ్చే స్టూడెంట్కి అందరికీ ఏం చెప్తామో, ముందుగానే మనం ఫైనాన్షియల్గా ఫిట్ ఉండి ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటేనే జాయిన్ అవ్వండి. అంతేగాని పాపం ఇంత కష్టపడి వచ్చిన తర్వాత ఆ 1% వచ్చేసి పేరెంట్స్ అనవసరంగా డబ్బులు తెచ్చుకోవాలి అని అనుకొని ఇవ్వకపోవడము, ఇట్ హ్యాపెన్స్ మెజారిటీ. సార్ 5-10 yearsలో పైలట్కి జాబ్స్ ఎలా ఉంటాయి, బాగుంటుందా, ప్యాకేజ్, వాటి డీటెయిల్స్ చెప్పండి. ఈ అప్కమింగ్ 10 yearsలో ఖచ్చితంగా పైలట్స్కి జాబ్ లేకుండా అయితే ఉండరు. ఓకే, ఇప్పుడు కొత్త ఎయిర్లైన్స్ వచ్చాయి, కొత్తగా రీసెంట్గా మొన్న ఒక 3 airlines వచ్చాయి, ఇంకా రాబోతున్నాయి. దాంతోపాటు రీసెంట్గానే ఎయిర్ ఇండియా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1600 aircrafts పెట్టారు. 2020 or 2030 కల్లా 10,000 pilots కావాలంటున్నారు. సో ఈ కమ్మింగ్ 10 yearsలో అయితే పైలట్ చేసి సీరియస్గా ఉండి మెడికల్గా ఏ ప్రాబ్లం లేకుండా పేపర్స్ అన్ని చేతిలో ఉండి లైసెన్స్ చేతిలో ఉన్న వాడికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. 100కి 100%. ప్యాకేజ్ ఎలా ఉంటుంది? వీళ్ళకి స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి 1.5 నుంచి 2.3 వరకు ఉంటాయి మ్యామ్, ఫస్ట్ ఆఫీసర్స్ లాగా. సో వీళ్ళ ఫ్లయింగ్ అవర్స్ బట్టి వీళ్ళ శాలరీస్ అనేవి మెల్లగా పెరుగుతూ ఉంటాయి. 4 lakhs ఉన్నాయి, 6 lakhs ఉన్నాయి. ఇట్ డిపెండ్స్. కొంతమందికి ఇంటర్నేషనల్ ఇట్లా 12 lakhs కూడా ఉన్నాయి. సో ఫీజిబిలిటీతో పాటు ఆపర్చునిటీస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి మ్యామ్. సో ఎంత తొందరగా మనము మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంది అని అనుకొని ఎవరైతే చేయాలి అనుకుంటే నిజంగానే ఇంట్రెస్టెడ్ ప్యాషన్గా ఉండి నేను చేయగలుగుతాను, ఫైనాన్షియల్గా కూడా మాకు సపోర్ట్ ఉంది ఇంట్లో నుంచి అనుకున్న వాళ్ళు బెస్ట్ ఆప్షన్ టు చూస్ దిస్. మ్యామ్ ప్రతి ఇంట్లో చిరంజీవి గారు ఉండరు, ప్రతి ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్, అలానే ప్రతి ఇంట్లో కూడా పైలట్స్ ఉండరు. సో పైలట్ అవ్వడం అనేది చాలా చాలా ఒక ఆ ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా హీస్ గుడ్. అతని ఆలోచన విధానం, అతని పేరెంటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అవ్వలేదంటే ఈ రీజన్స్ ఆల్రెడీ మనకు తెలిసినవి ఉన్నాయి. అంతేగాని పైలట్స్కి స్కోప్ చాలా బాగుంది, ఆప్షన్స్ బాగున్నాయి, జాబ్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సార్ ఇప్పటి వరకు స్టూడెంట్స్ని ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చుంటారు మీరు? చాలా కొన్ని వందల మంది ఉన్నారు మ్యామ్. ఎందుకంటే మాది వచ్చేసి ఈ సంవత్సరం 10th year, 1 decade అయింది. 2016లో స్టార్ట్ చేసాము. సో ఇప్పటికి 10 yearsలో వీ హ్యావ్ ట్రైన్ మెనీ పీపుల్. సో చాలామంది పైలట్స్గా అయ్యారు, ఉన్నారు, వస్తున్నారు, కలుస్తున్నారు. లైక్ కొన్ని వందల మంది ఉంటారు. ఎగ్జాక్ట్ ఫిగర్ అన్నట్టు అంత తెలియదు. మరి ఏరో ఫాల్కన్ స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఏంటి మ్యామ్? ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఏంటి, మీకు పైలట్ ట్రైనింగ్ జాయిన్ అవ్వే ముందు ఇందాక చెప్పినట్టుగా కౌన్సిలింగ్లోనే చెప్పేస్తాము హీఈస్ ఎలిజిబుల్ ఆర్ నాట్. మెడికల్స్ మేమే చేపిస్తాం, కంప్యూటర్ నెంబర్ మేమే అప్లై చేపిస్తాం, పేపర్స్కి మేమే ప్రిపేర్ చేపిస్తాం. అండ్ ఇంకోటి ఏంటి, మా దగ్గరే ఒక ఆన్లైన్ ఎగ్జామ్ పోర్టల్ కూడా ఉంది. సో ప్రతి స్టూడెంట్కి, మా దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా ఆ పోర్టల్ ఇస్తాం. సో ఎవ్రీ మండే టు ఫ్రైడే క్లాసెస్ జరుగుతాయి.
ఎవ్రీ సాటర్డే హిల్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్స్ ఎవ్రీ 2 వీక్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఉంటుంది, పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. దాంతోపాటు స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇండివిజువల్గా ఒక్కొక్క ఇన్స్ట్రక్టర్కి ఒక 5-6 మెంబర్స్ స్టూడెంట్స్ మాత్రమే ఇస్తాం. ఓకే, అండ్ మేమేంటి లాస్ట్ టైం వచ్చిన రేషియో వచ్చేసి మా దగ్గర 70 మెంబర్స్ దాకా అడ్మిషన్ తీసుకున్నాం. ఈ 70 మెంబర్స్లో ఆల్మోస్ట్ 65+ పీపుల్ అందరూ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే పేపర్స్ క్లియర్ అయ్యారు. కొంతమంది 1-2 అటెంప్ట్స్లోనే ప్రాబ్లం అయింది తప్ప. ఈసారి ఏమనుకున్నాం మేము, కొంతమంది బీటెక్ అయిపోయిన పిల్లలు, పీజీ అయిపోయిన పిల్లలు, ఏజ్ చేయాలనుకుంటాం. సో మీరు నిజంగానే పైలట్ ట్రైనింగ్ చేయాలనుకుంటే బీటెక్ కోసము లేకుంటే వేరే గ్రాడ్యుయేషన్స్ చేసి వస్తేనే మేము అడ్మిషన్స్ అలాంటిది ఏం లేవు. ఈసారి వీ హ్యావ్ ఇంక్రీజ్ అవర్ అడ్మిషన్ రేషియో టిల్ 150 మెంబర్స్లో ఆల్రెడీ లైక్ 70 దాకా ఆల్మోస్ట్ 60-70 వరకు అడ్మిషన్స్ అయిపోయినాయి. సో ఎంత తొందరగా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఒకటి మెడికల్స్కి కావచ్చు, ట్రైనింగ్కి కావచ్చు, ప్లేస్మెంట్స్ లైక్ అసిస్టెంట్స్ ఆఫ్ ఎక్కడ ఏ ఫ్లయింగ్ క్లబ్ ఆల్రెడీ పేపర్స్ అయిన వాళ్ళు ఫ్లయింగ్ చేయాలనుకుంటే కూడా విల్ గివ్ అసిస్టెంట్స్. సో ఓవరాల్గా మా దగ్గర వచ్చి ఎవరైనా సరే స్టూడెంట్ కంపల్సరీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హీ విల్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్. ఇన్ జనరల్గా బయట వాళ్ళు ఎలా చేస్తారో ఐఎమ్ నాట్ షూర్, కానీ ఇతనికి మాత్రం ఏంటి ఖచ్చితంగా అన్ని బెనిఫిట్స్ వచ్చేటట్టే ఉంటుంది. ఏరో ఫాల్కన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బెనిఫిట్ అన్నారు. నాకు మీ ట్రాక్ రికార్డ్ తెలుసుకోవాలని ఉంది. ఐ మీన్ లైక్ ఇప్పటివరకు అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే ఖచ్చితంగా 99.9% కాదు 100% మా స్టూడెంట్స్ క్లియర్ చేశారు. ఎందుకంటే పొద్దు నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్, వీకెండ్ ఎగ్జామ్స్, వీకెండ్ రిపోర్ట్స్, ఆన్లైన్ పోర్టల్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఇంతమంది వచ్చి చదువు చెప్తున్నా కూడా వాడు నిజంగా అవ్వట్లేదు అనుకోండి, ఖచ్చితంగా ఆ అబ్బాయిని మేమే వద్దంటాం, బాబు నీకు మేము చదువు చెప్పలేము అంటాం. అంతేగాని కంపల్సరీ ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, నిజంగా ప్యాషనెట్ ఉండి ఖచ్చితంగా నేను పైలటే అవ్వాలి అనుకుంటే మీ అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, ఎవరికైనా సరే మీరు ఎంత నమ్మకంగా మా మీద తెస్తారో మేము అంతే ధైర్యంగా మీ అబ్బాయిని పైలట్ చేసి పంపిస్తాం. సార్ ఇప్పుడు ఏరో ఫాల్కన్స్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? మ్యామ్ మనం వచ్చేసి 4 బ్రాంచెస్ మ్యామ్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు. సో పైలట్ ట్రైనింగ్ కావచ్చు, వేరే కోర్సెస్ ఏదైనా సరే ఫస్ట్ మీరు జాయిన్ అవ్వండి. నేను ఎప్పుడు చెప్పను, ముందు వచ్చి చూడండి, మా ట్రైనర్స్ని కలవండి. ట్రైనర్స్ కంటే ముందు స్టూడెంట్స్ని కలవండి. స్టూడెంట్స్ని కలిసి వచ్చి చూడండి. స్టూడెంట్ ఖచ్చితంగా చెప్తాడు కదా, ఎట్లయినా సరే అది నిజంగా బాగుందనుకోండి, బాగుందంటే స్టూడెంటే రిఫర్ చేస్తాడు, బాగాలేదంటే స్టూడెంటే చెప్తాడు, ఒరే నాన్న ఇక్కడ జాయిన్ అవ్వకు ఎందుకు అని అంటారు, నేనేదో డబ్బులు కట్టా కాబట్టి జాయిన్. ఈ వేరియేషన్స్ కనుక మీకు అనిపిస్తే మా దగ్గర జాయిన్ అవ్వకండి. లేదు బాగుంది సార్, వాళ్ళు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్తో పాటు అంటే లైక్ డిప్లొమా వాళ్ళకి ప్లేస్మెంట్స్ అది సెపరేట్ వింగ్ ఉంటుంది. ఇప్పుడు పైలట్ ట్రైనింగ్కి లేదు సార్, వాళ్ళు ఆల్రెడీ ఫ్లయింగ్ క్లబ్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా పైలట్సే, క్లాస్ టైమింగ్స్తో పాటు, స్టడీ అవర్స్తో పాటు, కంప్యూటర్ నెంబర్తో పాటు, మెడికల్స్తో పాటు ఓవరాల్గా అన్ని సార్ వాళ్ళే చూసుకుంటున్నారు, మనకి ఎటువంటి టెన్షన్ లేదు అని అనిపిస్తేనే మా దగ్గర జాయిన్ అవ్వండి. అండ్ సేమ్ అదే రకంగా మా దగ్గర జాయిన్ అయితే మావి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా 90% అటెండెన్స్ ఉండాలి మ్యామ్. ఇన్ కేసు నేను రాను, మా మమ్మీ చెప్పింది, మా డాడీ చెప్పింది అంటే మాత్రం ఒప్పుకోం, ఈమెయిల్ చేయాల్సిందే. అలా మీ పిల్లోని మేము కష్టపెడతాము అని వాంటెడ్గా కష్టపెట్టాము, తన భవిష్యత్తు బాగుండడం కోసమే కష్టపెడతాము. సో అన్నీ కూడా మీకు బాగుండి పేరెంట్స్కి కూడా ఓకే నైస్ దిస్ పీపుల్ ఆర్ ఓకే ఫైన్ అని కాకుండా వీళ్ళని నమ్మొచ్చు అనుకుంటే వీళ్ళ దగ్గర జాయిన్ చేస్తే మా పిల్లోడు ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతాడు అనుకుంటేనే జాయిన్ చేయండి. అంతేగాని నేను వచ్చేసి బయట క్యాంపులు పెట్టేసి మా దగ్గర రండి ఇంటర్వ్యూలు చేపిస్తున్నామని చెప్పి, జాబ్లు ఇస్తున్నామని చెప్పేసి అండ్ ఓవరాల్గా వాళ్ళకి జనరల్గా అడ్మిషన్స్ కోసం అని ఎప్పుడు కూడా అలా అడిగినట్టు ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు చేయలేదు, చేయం కూడా. ఎందుకంటే నిజంగానే జెన్యున్గా ఉన్న వాళ్ళు కొంచెం లేట్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా ఉండొచ్చు మ్యామ్, కానీ ఒక ట్రస్ట్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత స్టూడెంట్ బాగుంటే మనం బాగుంటాం మ్యామ్. వాళ్ళు అంత నమ్మకంగా వచ్చినప్పుడు, ఆ పేరెంట్స్ కావచ్చు అందరూ కూడా అంత నమ్మకంగా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ అబ్బాయి కెరీర్ కోసం ఇంతమంది కష్టపడుతున్నారు. అవును, సో ఇట్ ఈస్ అబ్బాయిని కష్టపడడంలో తప్పలేదు. అదే కదా. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. స్టూడెంట్ని కనుక్కొని జాయిన్ అవ్వండి అని చెప్పేవాళ్ళు నేను ఎక్కడా చూడలేదు. సో చూశారు కదండి, ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీలో మీరు కూడా జాయిన్ అవుదాం అనుకుంటే బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ ఎక్కడైనా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, అకాడమీని వెళ్ళి విజిట్ చేయొచ్చు. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోతున్నాయి అని చెప్తున్నారు. హరి అప్. థ్యాంక్ యూ.